ఒక అబ్బాయి వాళ్ళ మామ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు బర్త్డే ఉందని ఒక పెద్ద దావత్ చేస్తున్నాడు. ఆ దావత్లో మటన్ చికెన్ బాగా చేసినారు. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ తినడానికి వెళ్ళినారు. మటన్ నూనె లేసి చేసినారా నీళ్ళ లేసి చేసినారా రా? ఏంద్రా ఇది? ఎవరు తింటాడు ఇట్లా చేస్తే? చేసేదేదో చక్కగా చేయాలి పనులు. కాక ఏమైందే ముక్కలు ఎక్కువ వేస్తలేరా? ఎవరు కావాలో ఆయన ముక్కలు ఎట్లా తింటారా? ఇది చూడు, చారొక దగ్గర పోతుంది, ముక్కలు ఒక దగ్గర పోతున్నాయి. దావత్కి పిలిచి ఇదేనావా నీ మర్యాద చేసేది? అరే ఏం చూస్తున్నారు మీరు చూసుకోకుండా? ఆ గిన్నె చేంజ్ చేసి ఇంకో కొత్త గిన్నెలో మటన్ వేసుకురండి. అగండి కాక ఇప్పుడే తెస్తారు. సరే అది మటన్ బోగన్ మొత్తం అట్లనే ఉంది. ఏంది? అవునయ్యా, ఇందాకనే అన్ని బోన్లకి మూతలు పెట్టి షాప్కి పోయొద్దామని పోయినాం. వచ్చేవారికి మటన్ లేవడం కొన్ని నీళ్లు పోసేసినారు. మొత్తం నీళ్ళు అయింది. అరే ఏం చేసినారా మీరు? ఒకటిక్కడ ఉండిపోవాలని తెలియదు ఆరా మీకు? ఎవడాడు చేసింది? ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం తింటారా? ఇజ్జత్ పోతుంది ఇప్పుడు వాళ్ళ ముందునది. కాక చూసుకోలేదే, ఏమనుకోకు. ఈసారికి చికెన్ వేసుకో ఒకసారికి. అరే ఏం చూస్తున్నారు బే? చేసింది చాలు, చికెన్ అన్న వేయండి. చికెన్ ఎవరు తింటాడువా? నడురా పోదాం. దావత్కి పిలిచి చికెన్ పెడుతున్నాడు ఈ పెద్ద మనిషి. మళ్ళీ ఓ పెద్ద దావత్లను ఫోన్ చేసి పిలిచాడు. కాక ఆగండి. అరే తమ్మి ఆగరా, తినేసేయాలంట్రా, ఆగండ్రా. ఏమైంది మామ ఒకరిని కూర్చున్నావు? అదేరా మటన్ గురించి. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినాక ఎంత తిట్టుకుంటారో ఏమో. తిట్టుకునే వాళ్ళ గురించి మనకెందుకులే మామ. అక్కడ చూడు, చికెన్ తినే వాళ్ళు వెజ్ తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారో. వాళ్ళ కోసం హ్యాపీగా ఉండు. లేదురా, ఇజ్జత్ పోయింది నాది ఈరోజు చుట్టాల ముందు. ఉకో మామ, ఏమి ఇజ్జత్? వచ్చిన వాళ్ళు బర్త్డేకి వచ్చినారా తిని ఇంకొచ్చినారా? నువ్వు కావాలని చేయలేవు కదా. నిజంగా నువ్వు పిలిచిన వాళ్ళని ఇష్టంతో వస్తే బర్త్డే చేసి మటన్ అట్లా అయిందేమోలే, వేరే ఉన్నాయి కదా అని తినేసి వెళ్దాం అనుకుంటారు. అగో వాళ్ళలాగా. ఇట్లాంటప్పుడే కదా తెలిసేది నీకు దగ్గర చుట్టం ఎవడో దూరం చుట్టం ఎవడో. కరెక్టేరా, అర్థం చేసుకొని చికెన్ తింటున్నారు చూడు, వీళ్ళు అసలైన చుట్టాలు. ఏదైనా పాజిటివ్గా తీసుకోవాలి మామ, టెన్షన్ తీసుకోవద్దు. కానీ ఆ నీళ్ళు పోసినోడు వాడురా, వాడు ఎక్కడున్నాడో కనుక్కోరా జరా, దొరికితే అని పని చెప్దాం ఈరోజు. మామ అది మటన్ బోనీలా నీళ్ళు పోసింది నేనే. ఏందిరా మజాకైతుందా అబే నీకు? ఎందుకు ఇట్లా చేసినావు? ఒకరోజు మా ఇంటికి వచ్చినావు గుర్తుందా మామ? ఆ రోజు నువ్వు ఆ కాక మా నాయన సెట్టింగ్ చేసినారు. మీరు తాగడం అయిపోయినాక తినేటప్పుడు బేటా మామకి చికెన్ పీస్ లేరా అయిపోయినాయి ప్లేట్లా? వద్దు బావా ఊకో, ఇక ఏదో మటన్ పెట్టినట్టు వేసుకో అంటారు. ఏం తింటే ఇది చికెన్ పీస్లా? మటన్ చేసుకోరా ఇంట్లో? ఆ రోజు నువ్వు మా నాయన అట్లా అంటుంటే పక్కనున్న కాక నవ్వుతున్నాడు. మా నాయనకు ఆ రోజు ముఖం ఎట్లా పెట్టుకోవాలో అర్థం కాలేదు. ఆలోచనలో పడిపోయాడు నేను చేసింది కరెక్టేనా అని. ఆ రోజు నీ పక్కన సెట్టింగ్కి కూర్చున్న కాకనే ఇప్పుడు నీ దావతలో మటన్ లేదు అని లొల్లి చేసి చికెన్ కూడా తినకుండా పోయిండు. ఇక నువ్వు అర్థం చేసుకో, మన అనుకున్నాడు తిన్నికే మటన్ పెట్టకపోయినా ఏం పెట్టినా తింటాడు. నీకోసం నీ దగ్గరకు వస్తాడని. మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మామ. ప్రతి వారం మటన్ తెచ్చుకునేంత రిచ్ కాదు. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇష్టంతో పెట్టింది తినాలని నీకు తెలవడానికి ఇదంతా చేసిన. సారీ మామ, నేను ఇదంతా చేసింది నీ మీద కోపంతో కాదు, మా నాయన మీద ప్రేమతో. మటన్ ఇష్టంతో తినాలి, ఇజ్జత్ కోసం కాదు.